ఎమ్మెల్యే బీర్ల హయాంలో గుండాల మండలంలో 10 కోట్ల అభివృద్ధి పనులు చేశామన్నారు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ఏలూరి రామరెడ్డి. కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే బీర్లపై గుండాల మాజీ జడ్పీటీసీ మందడి రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఏలూరి. ఈ కార్యక్రమంలో సర్పంచులు దేవనబోయిన ఐలయ్య, నాగిరెడ్డి, మంజుల ఆంజనేయులు, పద్మ వెంకన్న, కుమార్, ఉపేందర్, అనిల్, నాయకులు లింగాల భిక్షంగౌడ్, ఇమ్మడి దశరథ గుప్తా, పొనగాని నారాయణ గౌడ్, నరేష్ రెడ్డి, వెంకన్న, నాగరాజు, యాదగిరి, ప్రశాంత్ రెడ్డి, సాయి తదితరులు పాల్గొన్నారు. గుండాల మండలంలో ఎన్ఆర్ఈఎస్ నిధుల మీద మా ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ విప్, ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ బీర్ల ఐలన్న గారిపై నిన్న మందడి రామకృష్ణారెడ్డి అనే అతను మండల పరిషత్ ముందు ధర్నా చేస్తూ మా ఎమ్మెల్యే గారిని హెచ్చరించినట్టు మాట్లాడినట్టుగా మాకు వార్తల్లో చూసినాం. దానికి ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ తరఫున స్పందిస్తూ ఏదో బీర్లయ్య గారు తప్పు చేసిండు అన్న విధంగా మాట్లాడిండు కాబట్టి ఆయన కూడా దాదాపుగా 34 సంవత్సరాలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో పుట్టిండు. అధికారంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, అధికారం లేనప్పుడు ఏం జరుగుతుంది తెలుసు ఆయనకు. మన గుండాలలో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్ఆర్ఈజెస్ నిధులు అనేటివి ఒక మండల యూనిటీ అనేది ఉండే. మండల యూనిటీ చేసుకొని మన మండలంలో వచ్చిన నిధులు మొత్తము ఎన్ఆర్ఈఎస్ మెటల్ కాంపౌండ్ అంతా భిక్షమయ్య గౌడ్ గారు తుర్కల షాపురానికి 90 లక్షలు తీసుకొని పోయాడు. అప్పుడు ఇదే రామకృష్ణారెడ్డి ఉన్నాడు లీడర్ కాంగ్రెస్ పార్టీ, భిక్షమయ్యతో అడ్డావుతూనే ఉన్నాడు. ఆ రోజు ఎందుకు సపోర్ట్ చేయలేదు మరి మండల పరిషత్ ఫండ్ మొత్తం ఆయన గంగాపురంలో బ్రిడ్జి కట్టుకున్నాడు వాళ్ళ మామ ఆయన కలిసి, ఏ ఎంపీటీసీ కూడా నిధులు ఇవ్వకుండా. మరి ఆ రోజు ఆయన ఎట్లా కట్టుకున్నాడు? ఈరోజు మా ఎమ్మెల్యే గారు చేసిన తప్పేంది? నిరూపణ చేయాలి. చేయకుంటే మేము దేనికైనా మా సర్పంచ్ సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికి కూడా మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు గెలిచిన తర్వాత దాదాపు మా మండలానికి 10 కోట్ల నిధుల రూపాయలు తెచ్చింది. సరే, నువ్వు టీఆర్ఎస్కి ఎప్పుడు పోయినావో, నువ్వు టీఆర్ఎస్లో పుట్టేండి అయిందో మాకు తెలియదు, వినమనే పోవచ్చు, నీ అంతా కాంగ్రెస్ రక్తమే. కానీ పోయిన కాంచి లెక్కేసుకొని రా. ఈ 2 ఏళ్ళల్లో మా ఎమ్మెల్యే గారు ఎన్ని నిధులు ఇచ్చిండో ప్రొసీడింగ్తో సహా తీసుకొని నేను వస్తాను. ఏడ కూర్చున్నావో చెప్పు. ఎమ్మెల్యే గారు 10 గ్రామాలకు ఇవ్వచ్చు ఇవ్వాలి నిధులు. మన మండలానికే ఇచ్చింది కదా, పక్క మండలానికి ఇవ్వలేదు కదా. మళ్ళీ 10 గ్రామాల తర్వాత ఇస్తాడు, ఇవ్వకుండా ఏడిపోతాడు. ప్రతి గ్రామంలో కూడా 30 లక్షలు 40 లక్షల నిధులు ఆల్రెడీ 2 సంవత్సరాల్లో చేసిన నిధులు ఉన్నాయి. నీ కళ్ళ గాండా కూడా నూరా, నేను చూపిస్తా, లెక్క ప్రకారం చెప్తా, ప్రొసీడింగ్ తీసుకొస్తా. కనీసము టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఎన్ఆర్జీఎస్ పథకానికి తూట్లు పొడిచి ఇక్కడ వచ్చిన మెటల్ కాంపౌండ్ తీసుకుపోయి భువనగిరిలో బీబీ నగర్లో పెట్టింది మా మండలం మొత్తం. మా మండలానికి ఎన్ఆర్జీసీ ఇవ్వలేదు. మరి ఎన్ఆర్జీఎస్ గురించి నువ్వు పూసగుచ్చి చెప్తున్నావు, పాచీలు తెచ్చిరు, బుజుబాయి తెచ్చిరు, ఇక్కడ పెట్టడం కాదు. మా మండలం ఎత్తుకపోయి నువ్వు అక్కడ పెట్టినావు, బీబీ నగర్లో పెట్టినావు, భువనగిరిలో పెట్టినావు. అక్కడ కరువు పని చేయరు. ఇక్కడ మా గుండాలో వచ్చిన కరువు పని నిధులు తీసుకొని అక్కడ పెట్టినావు. అప్పుడు నీ కళ్ళు దొబ్బినాయి, కనవలేదా? నువ్వు ఇక్కడ గుండాల్లో ఉన్నావు కదా, ఆ రోజు విమర్శించవచ్చు కదా. ఎందుకంటే నువ్వు కూడా ఒక పద్ధతిగా మాట్లాడడం నేర్చుకో. టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎర్రబెల్లి దయాకర్ రావు అనే వ్యక్తి పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్. గవర్నమెంట్ పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పోయి మాకు కొన్ని పండి మా గ్రామాలకు ఇచ్చుకుంటా, మా మండలాలకు ఇచ్చుకుంటా అంటే లెటర్లు పెట్టినా స్పందించదు. ఆయన పోయి స్వయంగా కలిసినా కూడా ఆడికి పోతే మా పార్టీలో మేము ఇచ్చుకుంటాం, మీకెందుకు ఇస్తామని ఒక పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ అన్నాడు. అప్పుడు నీ కళ్ళు కనవాలే, నువ్వు లేవా ఇక్కడ? తెలియదా? సరే, అధికారం ఉన్నప్పుడు ఎవరికి ఎప్పుడు ఇవ్వాలనేది వాళ్ళకి తెలుసు. సరే, ఇప్పుడు ఓడిపోయిన గ్రామాలకు ఇవ్వలేదంటున్నావు. ఓడిపోయిన గ్రామాలలో కూడా 10 గ్రామాలలో టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఏమిచ్చింది, బీలైనా గెలిచినాక ఏమిచ్చిండు లెక్క దిద్దాం. గతంలో ఇచ్చిన దానికంటే ఇప్పుడు ఎక్కువ ఉంటేనే, ఈ 2 ఏళ్ళలో ఎక్కువ ఉంటేనే
నువ్వు దానికి ఉపసంహరించుకోవాలి. మరి దీని మీద బైండ్ ఓవర్ ఉంటావా ఉండవా? ఉండకుండా మాత్రం తస్మాత్ జాగ్రత్త. మా కార్యకర్తలంతా దీని మీద సీరియస్గా ఉన్నారు. ఎండాకాలంలో చూసి కదా 3 ఏళ్ళకెళ్ళి అక్కడ గంధమల్లకి వెళ్ళి వాగు వారిచ్చి బండకొత్తపల్లి దాకా వాగు పోయింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ వాగు వారిందా? పారలే కదా. మరి పంటలన్నీ సస్యశ్యామలు పండించింది మా ఎమ్మెల్యే గారు. అన్ని రకాలుగా చేసే ఎమ్మెల్యే గారిని మాటలంటే పద్ధతి కాదు. ఖబర్దారు, నీకు బుద్ధి చెప్తారు. ఇందిరమ్మ ఇల్లు కూడా ఈ మండలానికి ఊరుకు ఒక్కొక్క పెద్ద ఊర్లకు 20, చిన్న ఊర్లకు 15 చొప్పున ఇండ్లు వచ్చినాయి. మా కాన్స్టిట్యున్సీలో 35,000 ఇండ్లు తెచ్చినాం. అంటే మా ఎమ్మెల్యే గారి కోట. గత ప్రభుత్వంలోనేమో సీఎం గారి దగ్గరికి పోతేందుకు ఎమ్మెల్యేలకు ముఖం లేదు, పోయి అడిగే హక్కు లేదు, వాళ్ళకు అడిగే దమ్ము లేదు, ధైర్యం లేదు. వాళ్ళు నిధులు తేలేకపోయారు. ఇప్పుడు మా పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ప్రతి దాంట్లో కూడా మంత్రుల దగ్గర పోతారు, కోట తెస్తాడు, బరాబరి అన్నీ ఇస్తాడు. ఇలా ఎన్ఆర్జీ చేస్తూ మన మండలంలో 6 కోట్ల రూపాయలు తెచ్చినాం. లెక్కలతో సహా చెప్తాను, వేడికి వస్తావు రా. ఈ 2 ఇయర్స్లో సిడిపి కాన్సెంట్ డెవలప్మెంట్ ఫండ్ 2 కోట్లు తెచ్చినాం. డిఎంఎఫ్ 50 తెచ్చినాం, 50 లక్షలు తెచ్చినాం. ఎస్డిఎఫ్ తెచ్చినాం. మొత్తం మంత్రుల దగ్గర స్పెషల్ కోటలు అన్నీ కలిపి 10 కోట్ల పైన ఉంటాయి. 10 కోట్లలో ₹1 తక్కువన మేము కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తాం. నువ్వు ఎన్ని ఇచ్చినావు, 10 ఏళ్ళు ఎన్ని ఇచ్చినావు, నువ్వు లెక్క తీసుకున్నా. మాట్లాడేటప్పుడు జర జాగ్రత్త మాట్లాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకో, మంచిగా మాట్లాడు. ఇలా పేదోళ్ళు సన్నబియ్యం తింటున్నారు. ఒక పేదోడి ఇంట్లో 500 వచ్చేది కరెంట్ బిల్లు. ఒక ఎస్సీ దాని బీదోడు దాంట్లో కరెంట్ బిల్లు రాగానే అరే కూలి పోయి తెచ్చి కట్టాలని ఒక టెన్షన్ ఉండేది. ఇలా ఆరాంగా వండుకున్నారు పేదోళ్ళు. సన్నబియ్యం తింటున్నారు, అమ్ముకుంటలేరు. దళారులు పోయిండు. రేషన్ కార్డులు లేవు 10 ఏళ్ళకెళ్ళి. అన్నీ ప్రతి ఒక్కడు పెన్షన్ ఇవ్వలే. సచిన వాళ్ళకి కూడా పెన్షన్ ఇవ్వలేడు. ఇలా భర్త చనిపోతే భార్యకు పెన్షన్ వస్తుంది. పెన్షన్ ఉన్న భర్త చనిపోతే. అన్ని రకాల పేదోళ్ళ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. దాంట్లో మా ఎమ్మెల్యే గారు పేదల ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి అందరి దగ్గరకు వచ్చి కష్టపడి పనిచేసే వ్యక్తి. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఓపెనింగ్ అయితే వచ్చి వాళ్ళకి బట్టలు పెట్టి గౌరవించి ఏటపోతునిచ్చి అన్ని రకాల సేవ చేస్తున్నారు. సచ్చిన వాళ్ళకు బతికిన వాళ్ళకు అన్ని రకాలు ఆదుకుంటున్నారు. మా ఎమ్మెల్యే మీద మాట్లాడే అర్హత మీకు లేదు. మీరేమన్నా ఇంకా మాట్లాడదలుచుకుంటే, చర్చించదలుచుకుంటే నిధులు నువ్వు ఎన్ని తెచ్చినావురా? నీ టీఆర్ఎస్లో సభ్యత్వం మొదల కాంగ్రెస్ సభ్యత్వం అనేది. అత్తగారిని పోయి మాట్లాడుతున్నావు. అత్తగారి సంగతి పూర్తిగా తెలుసుకొని మాట్లాడు. నీ తల్లిగారి ఇల్లు కాదు అది, అత్తగారి ఇల్లు. మరి అత్తగారి సంగతి పూర్తిగా తెలుసుకొని నువ్వు రా, నీ లెక్కలు తీసుకొని రా. మేము తల్లిగారి ముచ్చని మేము చెప్తాం. తెలియకుంటే ఖబర్దారు, ఇప్పుడైనా జాగ్రత్తగా ఉండు. మా ఎమ్మెల్యేని విమర్శిస్తే మాత్రం బాగుండదని తెలుస్తుంది.